ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 36వ భాగం సృష్టిఖండం. మొదట ధరుడిని, రెండవ వానిగా అవ్యయుడగు ధ్రువుని, మూడవ వానిగా విశ్వావసుని, నాలుగవ వానిగా సోముని, తరువాత తగిన వానిగా ఆయువుని, తరువాత యముని, ఏడవ వానిగా వాయువుని, ఎనిమిదవ వానిగా నిర్వృతిని సురభియందు ధర్ముడు జన్మింపచేసెను. విశ్వయందు ధర్మునికి విశ్వే దేవతలు పుట్టిరని తెలియము. దక్షుడు, పుష్కరుడు, తముడు, చాక్షుషుడు, అత్రి, భద్రుడు, మహోరగుడు, విశ్వాంతక, వసువు, బాలుడు, నికుంభుడు, రురుదుడు, అతిసిద్ధౌజస్వి జన్మించిరి. దేవమాత దేవతలను జనింపచేసెను. అగ్ని, చక్షు, రవి, జ్యోతి, సావిత్రి, మిత్ర, శరవృష్టి, సుకర్ష, విరాజ, రాజ, విశ్వాయ, సుమతి, అశ్వగుడు, చిత్రరశ్మి, నిషదుడు, ఆత్మవిధి, చరిత్ర, పాదమాత్రక, బృహంత, బృహద్రూప, వాసనాభిగ వీరంతా మరుద్దతి పుత్రులు. అదితి కశ్యపుని ద్వారా 12 మంది పుత్రులకు జన్మనిచ్చెను. వారి పేర్లు ఇంద్రుడు, విష్ణువు, భగుడు, త్వష్ట, వరుణుడు, అంశుడు, ఆర్యముడు, రవి, పూషుడు, వరదుడైన మిత్రుడు, దాత, పర్జన్యుడు. ఈ 12 మంది దేవతలలో శ్రేష్ఠులు ఆదిత్యునకు సరస్వతి యందు 2 శ్రేష్ఠులను పుత్రులు జన్మించిరి. వారు తపస్సులో, గుణములో శ్రేష్ఠులు. స్వర్గములో అతి ప్రియులు. ధనువు దానవులకు, దితి దైత్యులకు జన్మనిచ్చెను. కాలకేయులకు, అనాయుష మహాబలవంతులైన వ్యాధులకు జన్మనిచ్చెను. సింహిక గ్రహములకు తల్లి, ముని గంధర్వులకు తల్లి, ప్రాచి పుణ్యాప్సరసలకు తల్లి, క్రోధ భూతములకు, పిశాచములకు, యక్షగణాలకు, రాక్షసులకు జన్మనిచ్చెను. సురభి 4 కాళ్ల జీవులకు, గోవులకు జన్మనిచ్చెను. పురాణ పురుషుడైన విష్ణువు మాయను సృష్టించెను. ఋషులచే స్తుతింపబడినట్లు నీకు చెప్పాను. ఉత్తమమైన ఈ పురాణమును ఎవరు వింటారో, పర్వదినములందు ఎవరు దీనిని పఠింతురో వారు రాగము తొలగి ఇహలోకములో సుఖము అనుభవించి పరలోకములో స్వర్గఫలమును పొందుదురు. ఎవరైతే కృష్ణుని కళ్ళతో దర్శించి, మనసుతో చిత్రించి, వాక్కుతో జపించి, కర్మలతో సేవించి అని 4 విధములుగా సేవించునో అతడు కృష్ణుని కృపకు పాత్రుడగును. రాజ్యమును కోల్పోయిన రాజు రాజ్యమును తిరిగి పొందును. ధనము లేనివాడు ధనమును పొందును. ఆయుక్షీణుడు ఆయువును పొందును. పుత్రకాముడు పుత్రుని పొందును. యజ్ఞార్థులు వారి వారి కోరికలను, వివిధ రకముల తపస్సులను పొందును. ఎవరెవరు ఏ కోరికలను కోరునో అవి అన్నియు ఆ లోకేశ్వరుని శ్రీకృష్ణుని అనుగ్రహము వలన పొందును. అన్నింటినీ వదిలి శ్రీ పుష్కర ప్రాదుర్భావమును వినువారికి ఎటువంటి అశుభము కలుగదు. వ్యాసశృతి నిదర్శనముచే మహాత్ముడగు విష్ణుమూర్తి ప్రాదుర్భావమగు ఈ పుష్కరమును దానిని నీకు చెప్పితిని. విష్ణువునకు విష్ణుత్వము విష్ణువనియు, కృతయుగమున హరిత్వము హరి అనియు, దేవతలయందు వైకుంఠత్వము వైకుంఠుడనియు, మానవుల యందు కృష్ణత్వము అంటే కృష్ణుడనియు మును నీకు చెప్పెదను. సర్వలోకహితుడైన ఆ స్వామి యొక్క లీలలు అర్థం చేసుకొనుట సులభం కాదు. అతి గంభీరమైనవి. పూర్వము జరిగినది, భవిష్యత్తులో జరుగుచున్నది అయిన వృత్తాంతమును నీకు చెప్పెదను. భగవంతుడు వ్యక్తుడు, అవ్యక్తుడు, అనంతాత్ముడు, ప్రభువు, అవ్యయుడు, నారాయణుడే. ఈ నారాయణుడే సనాతనుడైన హరి, బ్రహ్మ, వాయువు, సోముడు, ధర్ముడు, శక్రుడు, బృహస్పతి. అతడే జన్మమే
లేని ఆ నారాయణుడు అదితికి పుత్రుడుగా అవతరించును. ఇంద్రునికి తమ్ముడని విష్ణువని ప్రసిద్ధుడగును. నారాయణుని ప్రసన్నుని చేసుకొనుట వలన అదితిపుత్రుడయ్యను. కారణము దేవశత్రువులను, దైత్యులను, దానవులను, రాక్షసులను వధించుటకు బ్రహ్మకల్పంలో దేవతలను, బ్రహ్మను, ప్రజాపతులను సృష్టించెను. బ్రహ్మ యొక్క మానసపుత్రుల వంశమును కూడా సృష్టించెను. ఈ మహాత్ముల నుండి పరబ్రహ్మ సనాతనుడు అవతరించెను. విష్ణు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఆ లీలలు సదా కీర్తనీయములు. లోకమంతా తెలుసుకోవలసిన ఒక లీలను నీకిప్పుడు చెప్పెదను. ఓ భీష్మ, ప్రస్తుత కృతయుగంలో వృతాసుర వధ అనంతరము తారకామయమని త్రిలోక విఖ్యాతమైన సంగ్రామము జరిగినది. సంగ్రామమందు జయింపశక్యము కాని ఘోరమైన దానవులు, దేవాసురులు, యక్ష, సర్ప, రాక్షసునందరినీ వధించుచుండిరి. అప్పుడు దేవాదులు విముఖులై ముక్కలైన ఆయుధములతో చొలసి రక్షకుడగు నారాయణుని మనసులో శరణు పొందెను. అంతలో ఆరిపోవు మినుగురు కాంతి కలిగిన మేఘములు సూర్యచంద్ర గ్రహణములతో ఆకాశమంతను కప్పివేయుచు, ప్రచండమైన మెరుపు తీగలతో భయంకర ధ్వని చేయుచు పరస్పరము వేగముగా కొట్టుకొనుచు ఉండిరి. 7 రకముల వాయువులు వీచినవి. ఉరుములు, మెరుపులు, గాలుల వలన జలములు వేడెక్కినవి. ఘోరమైన ధ్వనులతో, ఉత్పాతములతో ఆకాశమును దహించుచున్నట్లుండెను. వేల కొద్దీ ఉల్కలములు నేల రాలినవి. ఆకాశమున చెరించునవి, నేల కూలినవి. దేవ విమానములు నేలను తాకి మరలా రివ్వున వెగయుచుండినవి. 4 యుగముల అంతమున లోకములకు ఎట్టి భయము కలుగునో అట్లు ఆ ఉత్పాత లక్షణమున రూపము గలవి కూడా రూపము లేనివాయను. దానిచే అంతటా చీకటి అలుముకొని ఏదీ తెలియకపోయెను. దశ దిశలు చీకటితో దట్టముగా కప్పబడి ప్రకాశించలేదు. కాళికాదేవి విశేష రూపమును ధరించి నల్లని మేఘమునే ముసుగుగా చేసుకొని అచ్చటికి వచ్చెను. నల్లని చీకటి సూర్యకాంతిని కమ్మివేయగా ఆకాశము ప్రకాశించలేదు. అట్టి దట్టమైన నల్లని మేఘములు గల ఆకాశమును చేతులతో కప్పివేసి నల్లని వర్ణ శరీరముతో శ్రీహరి తన దివ్య శరీరమును చూపించెను. ఆ శరీరము మేఘము మరియు కాటుకవల వలె మేఘము వంటి వెంట్రుకలతో రూపములోనూ తేజస్సులోనూ నల్లని పర్వతము వలె ప్రకాశించెను. మెరయిచున్న పీతాంబరమును దాల్చి మేలిమి బంగారు ఆభరణములను ధరించి పొగ వంటి చీకటి వంటి శరీరంతో యుగాంతమున ఎగిసిన అగ్నివలే వచ్చి తను విష్ణువు అతని భుజములు గుండ్రంగా బలముగా నుండెను. తలపై కిరీటముతో బంగారు ఆయుధములతో ప్రకాశించుచుండెను. సూర్యచంద్రుల కిరణములచే మెరియుచు పైకి లేచిన గిరి శిఖరము వలె ఉండెను. నందకుని ఆనందింపచేసిన చేతులను కౌస్తుభముచే మెరయు వక్షస్థలమును కలిగి శక్తిచే విచిత్ర ఫలములచే ఒప్పారువాడు. శంఖ చక్ర గదలను ధరించినవాడు. క్షమాశీలుడు. శ్రీవత్స శార్గములను చేత ధరించినవాడు. దేవతలకు ఉదారముగా ఫలమునిచ్చువాడు. స్వర్గశ్రీల కమిత ఇష్టుడు. అన్ని లోకములయందు అందరికీ మనోహరుడు. మాయను విశాల విఠపము గలవాడు. మేఘ సమూహ సమాన కాంతి కలవాడు. విద్య అహంకార మానములు కలిగి మహాభూతముల కారకుడగు వాడు. విచిత్ర పత్రములు, గ్రహ నక్షత్ర పుష్పములు దైత్యలోకమున గొప్ప కొమ్మను కలిగి మానవలోకమున ప్రకాశించువాడుగా నుండెను. నారాయణుడు సముద్రము వంటి ధ్వని కలిగి రసాతల తలమును ఆశ్రయముగా కలిగి నాగేంద్ర పాశములచే విస్తరించి పక్షుల జంతువులను కలిగినవాడు. అన్ని లోకములకు ఆశ్రయమైన పెద్ద చెట్టు వంటి వాడు. అవ్యక్తమగు ఆనందమును, జలమును, వ్యక్తమగు అహంకారమును, నురుగును కలవాడు. మహాభూతములే హస్తములుగా
కెరటాలుగా గ్రహ నక్షత్రములే బుడగలుగా కలిగి విమాన వాహనములచే వ్యాపించినవాడు, జంతుగణములచే మత్స్యగణములచే కూడుకున్నవాడు, శైలములు శంఖములు గలవాడు, త్రైగుణ్య విషయములే సుడులుగా కలవాడు, అన్ని లోకములను తన యందు దాచుకునేవాడు, గొప్ప వీక్షములు లతలు కలవాడు, సర్పములచే విడవబడిన వాడు, శైలము గలవాడు, ద్వాదశాదిత్యులకు మహాద్వీపము, ఏకాదశ రుద్రులకు పట్టణము, అష్టవసువులకు పర్వతము, ముల్లోకములను నీటికి సముద్రము, ఈ నారాయణుడు సంధ్యాకాలమున వేడికి నీరు, పూర్తి అగ్నిచే ప్రకాశించువాడితను, దైత్య యక్ష గణముల సమూహము, రాక్షస గణములతో జలచరాలతో కూడుకున్నవాడు, పితామహుని గొప్ప శక్తి, స్వర్గశ్రీల రత్నములలో కూడినవాడు, తేజస్సు, కాంతి, కీర్తి, లక్ష్మి మొదలగ వానిచే నదిచే కూడినవాడు, కాలము, యోగము, మహావర్షము, ప్రళయమను వాని ఉత్పత్తిచే వేగము నొందినవాడు, సత్సంయోగమను గొప్ప తీరము, నారాయణుడను మహాసముద్రము, దేవదేవుడు వరములనిచ్చువాడు, భక్తప్రియుడు, అనుగ్రహించు దేవుడు, ప్రశాంతతను వసగూర్చువాడు, సూర్యాశ్వరథముతో కూడి గరుడధ్వజము కలిగి సూర్యచంద్రుల బింబముచే చేయబడిన నక్షత్రముల వలయముల మధ్య అనంత కిరణములు గలవానిని చూచుటకు వీలు కాని మేరు కూభరమున నక్షత్రములే చిత్రకు కుసుమములుగా గల చోట గ్రహ నక్షత్రములతో నున్న ఆకాశము, దివ్యలోకమయ రథమున నారాయణుని సూర్యాశ్వరథముతో కూడుకున్న వానిగా ఇంద్రాది దేవతలు చూచి అంజలిబద్ధులై జయమని పలికి శరణమిచ్చువాడిని శరణు వేడిరి. వారి మాటలు విని పరమదేవతయగు విష్ణువు రాక్షసులను మహాయుద్ధమున నశింపజేయదలిచెను. ఉత్తమ శరీరమును తాల్చి విష్ణువు ఆకాశమున నిలిచి దేవతలందరినీ ఉద్దేశించి ప్రతిజ్ఞాపూర్వకముగా ఇట్లనెను: మరుద్గణములారా, శాంతించండి, మీకు భద్రమగుగాక. భయపడకండి, నా చేత దానవులు జయింపబడుదురు, ముల్లోకములు గ్రహింపబడుగాక. సత్యసంధుడగు విష్ణువు పలికిన మాటలకు సంతోషించి దేవతలు ఉత్తమ అమృతమును ద్రావినట్లు పరమ ఆనందము పొందిరి. అంతట చీకటి తొలగినది, మేఘములు నశించినవి, మంగళకర వాయువులు వీచినవి, దిక్కులన్నీ తెల్లనైనవి, నక్షత్రములు శుద్ధముగా మారి చంద్రుని చుట్టూ తిరిగినవి, గ్రహములు యుద్ధమును చేయలేదు, సముద్రములు కూడా ప్రసన్నమైనవి, మార్గములు ధూళి లేని వాయను. అట్లే స్వర్గాది ముల్లోకములు నిర్మలమాయను, నదులు చక్కగా ప్రవహించెను, సముద్రము క్షోభించలేదు, నరుల అంతరాత్మయందు ఇంద్రియములు శుభములు ఆయను. మహర్షులు శోకము తొలగి వేదములను గట్టిగా చదివిరి. యజ్ఞముల యందు అగ్ని శుభమగు అవిస్సు గ్రహించెను. లోకమున ధర్మముతో ప్రవర్తించు సంతోషించిరి. సత్యమగు ప్రతిజ్ఞగల విష్ణువు నశింపచేసేదననుటను అభయమిచ్చుటను విని దైత్యులు దానవులు యుద్ధము చేయుటకు విజయము సాధించుటకు గొప్ప ప్రయత్నము చేసిరి. మయుడు గొప్ప బంగారు రథమును అధిరోహించెను. అది 1200 మూరలు పొడవు కలిగినది, 4 చక్రాలతో విశాలమైనది, అనేక ఆయుధాలు కలిగినది, చిరుగంటల ధ్వని కలిగి పక్షి సంఘాలతో విరాజిల్లునది, దివ్యాస్త్ర శస్త్రములతో అందమైన మేఘముల వలె నినదించున్నది, చక్కని ఇరును ముందు భాగము కలిగి ఆకాశము వలె ఉన్నది, గద పరిఘలు కలిగి మూర్తీభవించిన సముద్రము వలె ఉన్నది, బంగారు కేయూర వలయములు కలిగి చంద్రమండలము వంటి కాడి కలది, పతాకములు ధ్వజములు కలిగి సూర్యునితోని మందర పర్వతము వలె నున్నది, గజేంద్రుని శరీరమును కొన్ని చోట్ల కేసరము వంటి కాంతి కలిగి 1000 నక్షత్రాలతో చక్కని దారలతో
నినదించుచుండెను. ఆకాశమున వెళ్ళగలుగు రథమది దివ్యమైనది. యుద్ధమును చేయదలిచి మయుడు సూర్యుడు మేరువు అధిరోహించినట్లు ఆ రథమును అధిరోహించెను. ఇక తారుడను దానవుడు క్రోశ విస్తారము కలిగి పూర్వము చెప్పిన రథము వంటి రథము ఎక్కెను. ఆ రథము పర్వతము వంటి కాడి కలిగి నల్లని కాటుక గుట్టవలె నుండి కాడికి ఇనుము రత్నముల సమూహము కట్టబడి ఉండెను. చీకటిని చీల్చు కిరణములతో గర్జించు మేఘము వలె నుండి లోహజాలముతో కూడిన కిటికీలు కలిగి ఉండెను. ఇనుప ఆయుధములు పరిఘలు విసరగలుగు ముద్గరములతో నిండి ఉండెను. విసరు ఆయుధములు బంధించు పాశములతో కంటకములు లేకుండా ఉండెను. తోమరము పరస్వతము మున్నగునవి ఉండెను. ద్వేషించువారు కొరకు ఎగసి దూకుటచే రెండవ మందరము వలె నుండెను. గొప్ప పొడవు వెడల్పు గల ఆ రథమును తారుడధిరోహించెను. విరోచనుడు కూడా కోపించి చేతిలో గదను దాల్చి సైన్యము ముందు నిలిచి వెలుగుచున్న శిఖరముతో నున్న పర్వతము వలె నుండెను. హయగ్రీవుడను దానవుడు 1000 గుర్రాల గల దానవ వ్యూహమును చుట్టూ వెళ్ళెను. విప్రచితి యొక్క పుత్రుడు శ్వేతుడను వాడు తెల్లని కుండలములు ధరించి శత్రు సైన్యమును మర్దించువాడై రథమును నడిపెను. చాలా విశాలమై 1000 మూరల వెడల్పు గల ధనస్సును మీటుచు యుద్ధము యొక్క ముందు భాగమున వృక్షముతో పర్వతము వలె నిలిచెను. కరుడను వాడు కోపముచే కళ్ళ నుండి నీటిని క్రక్కుచు పళ్ళు పెదవులు కళ్ళు అదురుచుండగా యుద్ధమున చేయగోరెను. త్వష్ట 18 గుర్రాలను పూంచిన రథమునెక్కి దివ్య వ్యూహముతో యుద్ధమున నిలిచెను. బలిపుత్రుడు శ్రేష్ఠుడు గొప్ప ఆయుధములు కలవాడు అగు అరిష్టుడను వాడు భూమిని కంపింపచేయుచు యుద్ధమును కోరి నిలిచెను. కిశోరుడు సంతోషముతో ప్రేరేపించబడిన సింహము వలె గ్రహముల మధ్య సూర్యుని వలె దైత్యుల మధ్య నిలిచెను. లంభుడను వాడు నీలమేఘము వంటి కాంతితో వ్రేలాడు భూషణములతో దైత్య వ్యూహమును నుండి మంచుతోనున్న సూర్యుని వలె నుండెను. ఇక అంశుడు భూప్రకాశమును కలిగి దంతములు పెదవులు కళ్ళు ఆయుధముగా క్రూర గ్రహముగా దైత్యుల మధ్య నిలిచి ఉండెను. ఇతరులు గుర్రాలపై మదగజాలపై ఉండిరి. మరికొందరు సింహాలపై పులులపై వరాహములపై భల్లూకములపై నుండిరి. మరికొందరు ఒంటెలను గాడిదలను మేఘములను ఎక్కిరి. భీషణముగా వికృతమగు ముఖములు గల వారికొందరు పదాతులై యుద్ధమును కోరి ఒంటికాలిపై గెంతిరి. గాలిలో ఎగిరి నర్తించిరి. అరుచుచు దర్భముతో నున్న పులుల వలె దర్పముతో ఉన్న పులుల వలె దాన వీరులు కోలాహలము చేసిరి. వారు గదలను పరిఘలను శిలలను ముద్గరములను చేతదాల్చి పరిఘల వంటి బాహువులతో దేవతలను బెదిరించసాగిరి. అనేక విధములైన ఆయుధములతో శతఘ్నులతో ముద్గరములతో క్రీడించిరి. అట్టి ఆయుధములు దాల్చిన వారితో మేఘములతో వలె ఆకాశము అంతటా కప్పబడెను. ఈ విధంగా ఆ దానవ సైన్యము అన్ని జీవుల మదముచే ఉత్కటమై ఉదయించిన మేఘముల సైన్యము వలె దేవతల ఎదుట నిలిచెను. ఆ దైత్య సైన్యము వేల కొలది సైనికులచే వాయువు అగ్ని శైలము గల మేఘ జలము వలె నుండి యుద్ధము చేయ కోరికతో ఉన్మత్తమైనట్లు కనిపించెను. కురునందన దైత్య సైన్యము యొక్క విస్తారమును వింటివి. ఇక సురుల వైష్ణవ సైన్యం యొక్క విస్తారమును వినుము. పులస్త్యుడు ఇలా పలికెను. ఆదిత్యులు వసవులు రుద్రులు మహాబలులగు అశ్వినులు వారి బలములతో అనుచరులతో యథాక్రమముగా సన్నద్ధులైరి. సహస్రాక్షుడగు ఇంద్రుడు వారి నాయకుడుగా శ్రేష్టమైన గజమును
అధిరోహించెను. అతనికి కుడివైపు పక్షిరాజు చిహ్నముగా కలిగినది అందమైన చక్రములు కలిగి బంగారు గొడుగుతోనున్న రథము ఉండెను. వేల కొలదిగా యక్షులు దేవ గంధర్వులు అనుసరించిరి. స్వర్గముననున్న అమిత తేజస్సులకు బ్రహ్మ ఋషుల అతనిని స్తుతించిరి. వజ్రమును జులిపించుటచే ఏర్పడు మెరుపు ఇంద్రాయుధ కాంతులతో ఆ రథము స్వేచ్ఛగా విహరించు మేఘ సమూహముతో నున్న పర్వతము వలె నుండెను. దానిని అధిరోహించి ఇంద్రుడు జగత్తునంతా పర్యటించెను. యజ్ఞము యొక్క ముఖమున నిలచిన విప్రుల అవిస్సులను ఇచ్చునప్పుడు గానము చేయుచుండిరి. స్వర్గ సంగ్రామ సమయాన దేవ వాయిద్యములు నినదించుచుండగా వందల కొలది అప్సర గణములు ఇంద్రుని చెంత నర్తించుచుండిరి. నాగరాజు చిహ్నము కలిగిన ధ్వజముతో పతాకముతో 1000 గుర్రములు పూంచబడి మాతలి సారథిగా కలిగిన వాయువేగ మనోవేగము కలిగిన దేవేంద్రుని రథము సూర్యుని తేజస్సుచే కప్పబడిన మేరు పర్వతము వలె కనిపించెను. యముడు దండమునెత్తి కాలపాశముతో ముద్గురమును దైత్యులకు చూపించుచు సూరగణ సైన్యమున నిలిచెను. వరుణుడు 4 సముద్రాలతో కూడి సర్పములతో శంఖమును ముత్యపు నగను ధరించి జలమయమగు శరీరమును దాల్చి కాలపాశముల ఎక్కుపెట్టి వాయువుచే ప్రేరితమైన జలము వంటి తెల్లని గుర్రముతో అనేక లీలలు చేయుచు తెల్లని వస్త్రములు ధరించి పగడముల ఆభరణములతోనూ మనులతో అందమైన హారముతో దేవ సైన్యము మధ్య పాశముచే ధరించి నిలిచెను. యుద్ధ సమయమునకై వేచి చూస్తూ కట్ట తెగిన సముద్రము వలె ఉండెను. యక్ష రాక్షస సైన్యముతో గుహ్యకులతో నున్న కుబేరుడు శంఖ పద్మాది నిధులకు ప్రభువగు రాజరాజేశ్వరుడు గదను ధరించి కనిపించెను. విమానమున నిలిచి యుద్ధము చేయు కుబేరుడు పుష్పక విమానము నిలిచి నరవాహనుడై ప్రకాశించెను. తూర్పు వైపు ఇంద్రుడు, దక్షిణాన యముడు, పశ్చిమమున వరుణుడు, ఉత్తరమున కుబేరుడు నిలిచిరి. మహాబలవంతులైన ఈ నలుగురు లోకపాలకులు 4 దిక్కులలో ఉండి వారు దేవ సైన్యములో వారి వారి దిక్కులలో సంచరించుచుండిరి. 7 గుర్రములు పూంచిన వాయువేగము కలిగిన అత్యంత ప్రకాశము కలిగిన రథములో సూర్యుడు మేరు పర్వతం వరకు వెళ్ళి ఉదయించుచు అస్తమించుచుండెను. సహస్ర కిరణములు గల తేజస్సుతో దేవతల మధ్యలో 12 రూపములు గల సూర్యుడు తిరుగుచుండెను. చల్లని కిరణములు గల చంద్రుడు జగత్తును తన మంచు నీరు వంటి గుర్రములను కట్టిన రథములో ప్రకాశించుచున్నాడు. చల్లని కిరణములు గలవాడు, బ్రాహ్మణులకు ఈశ్వరుడు, నక్షత్రములతో కూడి ఉన్నవాడు, రాత్రి చీకటిని పారద్రోలువాడు, నక్షత్రములకు రాజు, అమృత నిధి, పవిత్రమైన ఓషధములకు నిధి, రసరూపుడు అయిన చంద్రుడు హిమమునే ఆయుధముగా చేసుకొని రథములో కూర్చుని ఉండుట ఆ దానవులు చూసిరి. సమస్త భూతములకు ఎవరు ప్రాణమో నరులలో 5 విధములుగా ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన భేదము కలిగి ఉండును. సప్తస్వరగతుడు, సప్త స్కందములు, ఆవహ, నివహ, సంగహ మొదలైనవి చేరినవాడు, 3 లోకములను ధరించినవాడు, అగ్నికి కర్త, అన్నిటికీ నిలవు, ప్రభువు, అశరీరుడు అని చెప్పబడువాడు, చరించే భూతమని చెప్పబడినవాడు, ఆకాశమున గమనము కలిగిన శీఘ్రముగా కదులువాడు, శబ్దమునకు కారణమైన ఆకాశము నుంచి మేఘములతో కలిసి వీచువాడు, దైత్యులను బాధించువాడు అయిన వాయువు ఇతర దేవతలతోనూ గంధర్వులతోనూ విద్యాధర గణములతోనూ శుభ్రమైన తేజస్సుతోనూ కుంభుసమును విడిచిన సర్పము వలె క్రీడించెను. సర్వశ్రేష్ఠులు రోషముతో తీవ్రమైన విషమును సృష్టించుచు నోరు తెరిచి బాణములై చెరించిరి. పర్వతములు శిలాశృంగములతోనూ 100 కొలది శాఖలున్న చెట్లతోనూ దానవ బలాన్ని నశింపచేయుటకు దేవతల పక్షమున నిలిచినవి.
వృషికేశుడు పద్మనాభుడు త్రివిక్రముడు ప్రళయకాలంలో ప్రళయాగ్ని అయినవాడు సమస్త జగత్తుకు పతి మధువను రాక్షసుని సంహరించినవాడు హవ్యయమును భుజించువాడు భూమి నీరు ఆకాశము వంటి భూతములకు ఆత్మ అయినవాడు శ్యామవర్ణుడు శాంతిని నెలకొల్పువాడు శత్రువులను చంపువాడు చక్రగధాధరుడు అయిన విష్ణువు దేవతలలో భయములు లేకుండా చేసెను. గరుడధ్వజుడైన విష్ణువు కుడి చేతితో శత్రువులకు మరణము కలిగించున్నది సమస్త ఆయుధములను నశింపచేయునది అయిన గదను ధరించెను. మిగిలిన చేతులలో శార్గము ధనస్సు మొదలైన ఆయుధములను ధరించెను. కశ్యపుని పుత్రుడు అరుణుని తమ్ముడు సర్పములను ఆహారముగా తినువాడు పూర్వము అమృతమును తెచ్చినవాడు మందర పర్వతము వలె ఉన్నతముగా నున్నవాడు దేవదాన యుద్ధములలో అనేక పర్యాయములు పరాక్రమమును చూపించినవాడు అమృతము తెచ్చుటకు వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధముతో కొట్టగా ఆ మచ్చ ఇంకా కలిగినవాడు విచిత్రమైన పత్రములతో కూడిన రెక్కలు కలవాడు సర్వధాతువులతో కూడిన పర్వతము వంటివాడు విచిత్ర పవిత్రములే వస్త్రములై ధాతువులు గల పర్వతము వలె నున్నవాడు మిక్కిలి క్రోధముచే చంద్రుని వంటి కాంతిచే సర్పపణములతో కూడిన కాంతివంతమగు మణిరత్నముతో భాషించువాడు అందమైన ఈకలు గల రెక్కలతో ఆకాశమును లీలగా కమ్ముకొని యుగాంతమున ఇంద్రధనస్సుతో కూడిన మేఘములతో నున్న ఆకాశము వలె నుండి నీలలోహిత వర్ణములు పతాకములతో అలరారుచున్న అరుణుని అనుజుడగు గరుత్మంతుని అధిరోహించిన విష్ణువు సమరమున నిలువగు రగణములు మునులు సమాహిత మనస్సులై అతనిని అనుసరించిరి. ఉత్తమ మంత్రములు వాక్కులచే స్తుతించిరి. వరుణ యమ కుబేరాదులు గరుడు చుట్టూ నిలిచి ఉండగా ఇంద్రుడు ముందు నడుచుచుండగా జయశీలురైన సహనశీలురైన విష్ణువు యొక్క మహాసైన్యము సిద్ధమైనది. దేవతలకు శుభం యాగుగాక అని బృహస్పతి దైత్యులకు శుభమవుగాక అని శుక్రాచార్యుడు పలికిరి. అప్పుడా రెండు బలాల మధ్య ఘోర యుద్ధము జరిగెను. పరస్పరము జయించు వలెనను కోరికతో దేవదానవులట తలపడిరి. అనేక విధముల ఆయుధములు చేబూని పర్వతములతో ఢీకొనినట్లు దైత్యులు దేవతలతో తలపడిరి. ఆ యుద్ధం అత్యద్భుతముగా భాషించెను. దర్పము వినయము ధర్మములతో కూడినదిగా ఆ యుద్ధము ఉండెను. మిక్కిలి వేగము గల గుర్రములతో ప్రేరితములైన గజములతో వారు చేత కత్తులతో అన్ని వైపుల నుండి ఆకాశమున ఎగసి పడుచుండిరి. నాగలి వంటి ఆయుధములు విసరబడుచుండెను. బాణములు విడువబడుచుండెను. చాపములు వెదజల్లబడుచుండెను. వీనితో ఆ యుద్ధము ఘోరముగా నుండెను. జగత్తుకు భయము కొల్పుచు యుగ అంతము నుండెను. పరిగలను ముద్గరములను పర్వతములను విడుచుచు దానవులు ఇంద్రాది దేవతలను బాధించిరి. బలవంతులకు దానవులట్లు బాధించగా వాడిన ముఖాలతో దేవతలు ఆర్తి నొందిరి. అస్త్ర శూలములతో పరిగలతో తలలు తెగి ఎదలు చీలి రక్తము కారుతుండగా రణమున దేవతలు నేల కూలిరి. బాణ పరంపరచే బాధింపబడి శరీరములతో ప్రయత్నం లేనట్లు చేయబడి దానవ మాయను పొందిన దేవతలు కదులుటకు కూడా అశక్తులైరి. అసురులచే దెబ్బతిని ఆయుధములు కదల్చలేని సూరసేన స్తంభించినట్లు ప్రాణము లేని ఆకృతి వలె ఉండెను. సహస్రాక్షుడగు ఇంద్రుడు దైత్యుల బాణములను తన వజ్రాయుధముతో ఛేదించి దైత్య సైన్యములో ప్రవేశించెను. దైత్య ప్రముఖులను అందరినీ వధించి దైత్య బలమును తన తామసమగు అస్త్రజాలముతో చీకటి మయముగా చేయగా దైత్యులు ఒకరినొకరు తెలియజాలరైరి.
ఇంద్రుని తేజస్సుతో ఘోరమగు తపస్సుతో కూడిన వారైరి. ఇక సురోత్తములు మాయ పాశముల నుండి విడవబడిన గొప్ప ప్రయత్నముతో దైత్యుల సైన్యము యొక్క తలలు నేల కూల్చిరి. దానవులు స్మృతిని కోల్పోయి నీలమగు తపస్సుచే కప్పబడి రెక్కలు తెగి పర్వతము వలె నేల కూలిరి. ఆ యుద్ధరంగంలో మాయకు చిక్కుకొన్న దైత్రుని దేహము అంధకారమయముగా తమోమయముగా అయ్యెను. అప్పుడు మయుడు భయంకరమైన ఔర్వాగ్నిని సృష్టించి మాయను నాశనము చేసెను. ఈ విధముగా మయునిచే కల్పించబడిన మాయ ఇంద్రుని మాయను నాశనము చేసెను. ఔరాగ్ని సృష్టించిన వేడికి తాళలేక దేవతలు చంద్రుని చల్లని కిరణములు పడే నీటి మడుగులో ప్రవేశించిరి. దేవతల సైన్యము దైత్యులచే వధింపబడుచున్నప్పుడు ఇంద్రునిచే ప్రేరితుడై వరుణుడు ఇట్లు పలికెను. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.